పాకిస్తాన్పై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సో ఈసారి మాత్రం భారత్ అయితే దాడి చేయలేదని చెప్పుకోవాలా. సో ఏ దేశం దాడి చేసిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో పాకిస్తాన్ నుంచి ఏదైతే బలిచిస్తాన్ అని చెప్పేసి ఏదైతే ఒక దేశం అయితే స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉంది. సో ఈ విషయంలో దాదాపుగా ఏదైతే బలూచిస్తాన్లో ఎంటర్ అయినటువంటి పాక్ ఆర్మీ పైన అయితే దాదాపు ఒక రిమోట్ కంట్రోల్ సహాయంతోనైతే ఒక డ్రోన్ సహాయంతో బాంబు దాడులు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ఏదైతే దాదాపు కొన్ని సంవత్సరాలుగా మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి పాక్తోని పోరాడుతూనే ఉంది బలూచిస్తాన్. సో ఇదే అదునుగా చూసుకొని ఈ పక్క ఇన్ఫర్మేషన్తోని మన సరిహద్దుల్లో పాక్ సైన్యం అయితే సంచరిస్తుంది అనే ఒక సమాచారంతోనైతే పాకిస్తాన్ వ్యాన్ పైన అయితే దాదాపు ఒక మెరుపు దాడి అయితే చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో పాక్కి సంబంధించినటువంటి 10 మంది జవాన్లు అయితే నుజ్జు అయిపోయారని చెప్పుకోవాలా. సో ఏదైతే ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే జమ్మూలో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఏదైతే మనకి నిజామాబాద్తో పాటు అనేక జిల్లాలలో కూడా ఇవాళ నిరసన సెగలు పెళ్లిబుక్కుతున్నాయని చెప్పుకోవాలా. దాదాపు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇవాళ నిరసన సెగలు అయితే రోడ్ పైనకి వచ్చి ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క దానిపైన అయితే ఇవాళ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది పాకిస్తాన్కి అని చెప్పుకోవాలా. ఏదైతే సింధు నదీ జలాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి పెంపుడు కుక్కలా మనం చెప్పుకుంటా ఉన్నాము. సో ఏదైతే మనకి ప్రతిసారి కూడా లష్కర్ తోహిబాకి సంబంధించినటువంటి కావచ్చు, దాంతోపాటు టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కొన్ని ఉగ్ర అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి కూడా భారత్ పైన అయితే ఉగ్ర దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. సో ఏదైతే మనకి హఫీజ్ సయ్యాది అనే ఒక పిచ్చి కుక్క కూడా ప్రధాని మోడీ పైన అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో సింధు జలాల్ని ఆపితే మాత్రం ఖచ్చితంగా మోడీని శ్వాసని మేము ఆపేస్తామని చెప్పేసి కూడా తను సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ సింధు నది జలాల్ని వదలకపోతే ఆ నది జలాల్లోనే భారతీయుల రక్తం పారిస్తామని చెప్పేసి కూడా ఇవాళ వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏకంగా ఒక దేశ ప్రధానినే వీళ్ళు ఇంత దారుణంగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరిని చూసుకొని వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు అనే దానిపైన అయితే సోషల్ మీడియాలో చాలామంది వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో సింధు జలాల గురించి మనం మాట్లాడుకోవాలా. సో సింధు జలాల్ని మనం ఆపినట్లయితే అసలు ఏదైతే యుద్ధాలని పక్కన పెట్టేసి అస్త్రాలను పక్కన పెట్టేసి ఈ సింధు జలాలు ఏంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో సింధు జలం అనేది ఇది ఒక అస్త్ర ప్రయోగం లాగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి కరాచీ ఈ టిబెట్ నదికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఉపనదులుగా మనం చెప్పుకుంటా ఉంటాం. జీలం నది, దాంతోపాటు చినాబ్, రవి, దాంతోపాటు టిబెట్కి సంబంధించినటువంటి సింధు నది అనేది ప్రారంభమైతే అని చెప్పుకోవాలా. సో ఈ నది జలాల్ని మనము ఆపినట్లయితే పాకిస్తాన్ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఏదైతే మనకి ఆ నీటిని ఆపినట్లయితే పాకిస్తాన్ ఎడారిలాగా మారిపోతుందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ అక్కడ ఒకవేళ ఆ సింధు జలాల్ని మనము ఇదే ఒప్పందం ఇలాగే రద్దు చేసి కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనకి కరాచీ, లాహోర్, ముల్తాన్ నగర్లను ఏవైతే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తాగునీటికి సాగునీటికి పూర్తిగా ఎండాల్సిందే అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతూ ఉంది. ఇది మాత్రం చాలా మంచి అల్టిమేట్ దెబ్బగా చెప్పుకోవాలా. ఎందుకంటే ఇంత రెచ్చిపోతున్నా కూడా ఇట్లాంటి ఒప్పందాలని రద్దు చేసుకుంటున్నా కూడా పాకిస్తాన్లోని కొంతమంది ఏదైతే పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో, పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఇలా భారత్ పైన, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి ప్రధానులని తేడా లేకుండా, మంత్రులనే తేడా లేకుండా, ఇవాళ ఎవరికి భయం లేకుండా ఇలా ఇట్లాంటి ఊచకోతలు కోయడం ఏంటి అని చెప్పేసి చాలామంది బాధపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ భారత్ ఏదైతే ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ ఖండిస్తూ యుద్ధాన్ని మొదలుపెట్టక ముందే ఏదైతే బలూచిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ పైన విరుచుకుపడడం,
అదొక చెప్పు దెబ్బ సమాధానం అని చెప్పుకోవాలా. ఏదైతే నిన్న శుక్రవారం దాదాపు బలూచిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వాహనం ఏదైతే ఆర్మీ వాహనం అయితే మనకి ఆ కదలికలు ఉన్నాయని చెప్పే ఒక పక్క ఇన్ఫర్మేషన్తోని ఖచ్చితంగా రిమోట్ కంట్రోల్ సహాయంతోనైతే ఆ డ్రోన్తో ఆ బాంబ్ ఏదైతే ఆ గ్రానైడ్తోనైతే ఆ వ్యాన్ని తునకలు చేశారు. 10 మంది ఆర్మీ జవాన్లు ఏదైతే పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లు అయితే ముక్కలు కావడం జరిగింది. సో ప్రపంచ దేశాలు ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఒక దేశం పైన ఉగ్రదాడి జరిగితే చాలామంది ఖండించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే బలూచిస్తాన్ చేసినటువంటి ఈ దాడిని చాలామంది ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఇవాళ ఉగ్రవాదానికి ఇలా ఒక పుట్టినీళ్ళుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ ఉగ్రవాదాన్ని ఏరివేసే విధంగా ప్రతి ఒక్క దేశం అయితే సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్తానే ఉంది. దేనికి ఏదైతే మనకి ఒసామా బిన్ లాడెన్ గురించి మనం ప్రతి ఒక్కరం కూడా మనము విన్నాము. దీంట్లో హఫీజ్ సయ్యాది అనే ఒక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో సేమ్ అదే తరహాలో ఏదైతే తనకి ఇంచుమించుగా కూడా అవే పోలికలతోని హఫీజ్ సయ్యాది అనే వ్యక్తి ఉన్నాడు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అతనిపైన ఎలాంటి రియాక్షన్ అనేది చూపిస్తుంది అనే దానిపైన అయితే చాలామంది భారతీయులు ఇలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవాలా. ఎందుకంటే భారత్ యుద్ధం ప్రారంభించక ముందే బలూచిస్తాన్ అంటే పక్కనే ఉన్నటువంటి దేశం నుంచి వాళ్ళకి ఒక స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళపైన దాడి చేయడం అనేది నిజంగా ఇది ఒక చెప్పు దెబ్బ సమాధానం అని చెప్పుకోవాలా.